ఈశ్వరుణ్ణి భక్తితో సేవించి ఇద్దరూ ఒక్కటే అని చింతిస్తూ అభిన్నులని గాఢంగా భావిస్తూ ఉండే అద్వైత జ్ఞానులెందరో ఉన్నారు. మధుసూదన సరస్వతి, అప్పయ్య దీక్షితులు, సదాశివ బ్రహ్మేంద్రులు, భగవన్నామ బోధేంద్రులు మొదలైన వారు జ్ఞానులై ఉండి భక్తి సామ్రాజ్యంలో ఓలలాడేవారు. నిర్గుణ బ్రహ్మమునకు కళ్యాణ గుణాలతో ఉన్న సగుణ బ్రహ్మకు భేదాన్ని చూడలేదు. మధుసూదన సరస్వతి ఎట్లా అంటారు: ఏది నిర్గుణమో, ఏది నిష్కల్మషమో, దోషరహితమో దాన్ని యోగులు ధ్యానించనీయండి. కానీ నేను నీలమేఘశ్యాముడైన యమునా నదీ సైకతాల్లో విహరించే గోపాలకృష్ణుణ్ణి ధ్యానిస్తాను. అన్ని రూపాలు పరమేశ్వరుని రూపాలే, అంతా ఒక్కటే అని జ్ఞానులు భావిస్తారు. వారు జ్ఞాననిష్ఠులైన ఏదో ఒక మూర్తిపై మక్కువ కలిగి ఉంటారు, అనగా భక్తి తాత్పర్యంతో కూడి ఉంటారు. చిన్నతనంలోనే వారి కట్టి ప్రీతి ఉదయించి ఉండవచ్చు. శంకరులే దేవతను నుతించిన అందరినీ బ్రహ్మముగానే భావించి స్తోత్రాలు చేశారు. శివానంద లహరిలో చాలా అందంగా భక్తిని నిర్వచించారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కా తోపలం సూచిక సాధ్వీ నైజ విభుం లలిత లతా క్షితురుహం సింధుసద రిద్వల్లభం ప్రాప్నోతిహ యదా తదా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. అనగా ఊడుగు గింజలు వాని అంతట అవే ఆ చెట్టు మొదలనట్లు పట్టుకుంటాయో, సూదంటు రాయిని సూది ఎంత గట్టిగా పట్టుకొని ఉంటుందో, పతివ్రత తన విభుణ్ణి ఎడబాయకుండా అనుసరిస్తూ ఉంటుందో, తీగ తనంతట తానే చెట్టును పెనవేసుకుని ఉంటుందో, నదులు తమంతట తామే సముద్రంలో ఎట్లా కలుస్తున్నాయో, అట్లాగే మనస్సు అన్ని వేళలా పరమేశ్వరుని పాదారవిందాలను పట్టుకుని అక్కడి నుండి తొలగకుండా ఉండడమే భక్తి అని పెద్దలంటారు. ఊడుగు చెట్టని ఒక చెట్టుంది. పక్వం కాని పండు నేల మీద పడితే అది బ్రద్దలవుతుంది. వెంటనే అందలి గింజలు ఏదో ఒక శక్తి తీసుకుని వెళ్ళినట్లుగా చెట్టు మొదట్లో చేరతాయి. చెట్టును పట్టుకుని గింజ మాయమవుతుందట. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి చేరుతుందట, అంటే చెట్టులోనే ప్రవేశిస్తుంది. అట్లాగే భగవానుని నుండి వచ్చిన మనము అతని వైపు పయనించి అతన్ని పట్టుకుని అతనిలో ప్రవేశించాలి, ఏకం కావాలి. రెండవ ఉదాహరణ, సూది సూదంటు రాయికి ఆకర్షించబడమే కాకుండా చివరికి అట్టి సూదికి ఆకర్షించే లక్షణం వస్తుంది. ఆ సూది కూడా ఇతర ఇనుప పదార్థాలను ఆకర్షించగలదు, అనగా భక్తునకు భగవల్లక్షణాలు సంక్రమిస్తాయి, శక్తి వస్తుంది. మూడవది పతివ్రత, భర్త గురించి. పతివ్రత యొక్క సంభాషణ, పనులు, తలపులు అన్నీ భర్తను గురించే. అట్లాగే భక్తుడు తన మనస్సును, వాక్కును, క్రియను భగవంతుని గురించే ఉండాలని సూచిస్తున్నాడు. మూల శ్లోకంలో పతి అని లేదు, విభుడని ఉంది. అనగా భగవంతుణ్ణి ఒక్కచోటనే ఉన్నాడని భావించకుండా అన్ని చోట్ల ఉన్నాడని భావించాలని సూచించారు. తరువాత లతలు. చెట్టు నుంచి విడదీసిన కొంతసేపటికి లత ఆ చెట్టును చుట్టుకుంటుంది. అట్లాగే మనకు ఎన్ని కష్టాలు వచ్చినా మన మనస్సు, భావాలు అతని వైపే ప్రసరించాలని సూచించారు. ఈశ్వరుడే లక్ష్యమన్న మాట. చివరగా నదులు, సముద్రము. ఇదే అద్వైత భావన. సముద్రం నుండే వర్షం కురుస్తోంది, అది నది అవుతుంది. కనుక సముద్రానికి నదికి భేదం లేదు. నది కొండ కొమ్ముపై పుట్టి సంతత గమనంతో చివరకు సముద్రాన్ని చేరుతోంది. తన అస్తిత్వాన్ని కోల్పోతుంది, అనగా దాని ఊరి పేరు పోగొట్టుకుంటోంది. సముద్రం ఎదురేగి స్వాగతం పలుకుతోంది. అందువల్లనే నదులు సముద్రంలో కలిసే చోటునకు ముందుగా నది నీరు కూడా ఉప్పగా ఉంటుంది. అట్లాగే నిజమైన భక్తిని చూపిస్తే భగవానుడు దయతో చేతులు చాస్తాడు, కౌగలించుకుంటాడని సూచన. మొట్టమొదట భక్తి వ్యాపార ధోరణిలో సాగిన, డబ్బు, కీర్తి రావాలని భక్తుడు తహతహలాడిన, భగవానుని కళ్యాణ గుణాలను చింతించిన కొలది ఏ కోరిక లేక అతన్నే కోరితాం. చివరకు నిర్గుణ బ్రహ్మానుభవం సిద్ధిస్తుంది. అతనిలో లీనమైపోతాం, అతడే అయిపోతాం. ప్రపంచ జీవితాన్ని సరిగా నడపాలన్నా, ద్వైత విశిష్టాద్వైత అద్వైత అనుభవం రావాలన్నా భక్తి తప్పనిసరి. మోక్ష సాధన సామాగ్రిలో భక్తి శ్రేష్టమైనదని శంకరులు అన్నారు. అట్లా అంటూ తనను తానగుట భక్తి అని సెలవిచ్చారు కూడా. స్వస్వరపానుసంధానం అంటారు దీనినే. మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరపానుసంధానం భక్తిరీత్య విధీయతే.